యూరియా మాఫియా రెచ్చిపోతుందా? రైతుల పేరుతో బస్తాలు మాయం. సిద్దిపేట జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న అక్రమాల వెనుక అసలు కథ ఇదే. తెలంగాణలో రైతులకు అందాల్సిన యూరియా ఎరువుల పంపిణీలో వరుసగా వెలుగు చూసిన అక్రమాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు అందించాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు కొందరు అక్రమార్కులు రైతుల పేర్లను ఉపయోగించుకొని యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ సంఘటనలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేర్యాలలో వేలాది యూరియా బస్తాలు మాయమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఈ ఘటన మరవక ముందే బైరాన్పల్లి గ్రామంలో మరో యూరియా అక్రమం బయటపడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారు? ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ విధానం ఎలా ఈ దందాను బట్టబయలు చేసింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రైతులకు అండగా నిలవాల్సిన కొంతమంది రైతు సేవా కేంద్రాల నిర్వాహకులే ఇప్పుడు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు అందాల్సిన యూరియా బస్తాలను రికార్డులలో పంపిణీ చేసినట్లు చూపించి వాస్తవానికి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడం లేదా బ్లాక్ మార్కెట్లో విక్రయించడం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవస్థను రూపొందించినా క్షేత్రస్థాయిలో కొందరి అవినీతి కారణంగా రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన దుల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన రైతు కుమార్కు సంబంధించింది. ఈ రైతుకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం 18 యూరియా బస్తాలను రైతు సేవా కేంద్రం ద్వారా పొందే అవకాశం ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఆయన అసలు యూరియా బుక్ చేయలేదు, ఎరువులు తీసుకోలేదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆయన మొబైల్ ఫోన్కు ప్రభుత్వం నుంచి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశంలో ఆయన పేరుతో 18 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు నమోదైందని పేర్కొన్నారు. ఈ మెసేజ్ చూసిన రైతు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తాను తీసుకొని యూరియాను తీసుకున్నట్లు ఎలా నమోదైందని ఆశ్చర్యపోయాడు. వెంటనే సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్లి నిర్వాహకుడిని ప్రశ్నించాడు. అయితే రైతు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు బాధ్యతాహితంగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని సమాచారం. సరైన వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడని రైతు ఆరోపించాడు. దీంతో ఈ వ్యవహారం మరింత అనుమానాలకు తావిచ్చింది. రైతు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ యాప్ కారణంగానే ఈ అక్రమం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ సందేశం రైతు మొబైల్కు రాకపోయి ఉంటే ఈ యూరియా బస్తాలు ఎక్కడికి వెళ్లాయో, ఎవరి చేతికి చేరాయో తెలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదొకటే ఘటన కాదు. కొద్ది రోజుల క్రితం చేర్యాల ప్రాంతంలో ఏకంగా 6,429 యూరియా బస్తాలు మాయమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనలో వేలాది బస్తాలు రికార్డుల్లో ఉన్నప్పటికీ గోదాముల్లో కనిపించకపోవడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అధికారులు విచారణ ప్రారంభించి బాధ్యులపై చర్యలు చేపట్టినా ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు బైరాన్పల్లి ఘటన వెలుగులోకి రావడం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది. రోజుకో చోట యూరియా అక్రమాలు బయటపడుతుండడంతో అసలు జిల్లాల్లో యూరియా మాఫియా ఎంత బలంగా పనిచేస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు ఎరువు పంపిణీలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే డిజిటల్ విధానాన్ని అమలు చేసింది. రైతు యూరియా బుక్ చేసిన వెంటనే, పంపిణీ జరిగిన వెంటనే సంబంధిత రైతు మొబైల్కు SMS వెళ్లేలా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానం ప్రతి లావాదేవీ రికార్డ్ అవుతుంది. రైతు తీసుకున్న ఎరువుల వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. అయితే వ్యవస్థ ఇప్పుడు అక్రమాలను కూడా బయట పెడుతుంది. రైతు తీసుకొని యూరియాను తీసుకున్నట్లు చూపించిన వెంటనే రైతు మొబైల్కు సమాచారం రావడంతో అసలు విషయం బయటపడింది. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన టెక్నాలజీ సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ దాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్న కొందరు వ్యక్తులైతే రైతుల హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు చెప్తున్న మరో కీలక విషయం ఏమిటంటే, ప్రస్తుతం వానాకాలం సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. అలాంటి సమయంలో రైతులకు సకాలంలో యూరియా అందకపోతే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సబ్సిడీతో వచ్చే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడం వల్ల నిజమైన రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రైతులు ఎక్కువ ధరలకు యూరియా కొనాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని అంటున్నారు. ఇక ఈ ఘటనల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతు సేవా కేంద్రాల్లో జరుగుతున్న లావాదేవీలపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారా? రికార్డులు సక్రమంగా పరిశీలిస్తున్నారా?
గోదాముల్లో నిల్వలు పంపిణీ మధ్య వ్యత్యాసాలను గుర్తిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఘటన తర్వాత మరో ఘటన బయటపడుతుండడం చూస్తే క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతు సంఘాలు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూరియా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న రైతు సేవా కేంద్రాల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బాధ్యులపై కేవలం శాఖపరమైన చర్యలతో సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రైతుల పేర్లను ఉపయోగించి ప్రభుత్వం సబ్సిడీ ఎరువులను దుర్వినియోగం చేసే వారిని వదిలిపెడితే భవిష్యత్తులో మరిన్ని అక్రమాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం డిజిటల్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి యూరియా బస్తా రైతు చేతికి చేరే వరకు దాని కదలికలను ట్రాక్ చేసే విధంగా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని అభిప్రాయపడుతున్నారు. అలాగే రైతులు కూడా తమ మొబైల్కి వచ్చే ఎస్ఎంఎస్లను తప్పకుండా పరిశీలించాలని, తాము తీసుకొని ఎరువులు తీసుకున్నట్లు మెసేజ్ వస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు లేదా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇక రైతుల అప్రమత్తత కూడా ఇలాంటి అక్రమాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే సిద్దిపేట జిల్లాలో వరుసగా బయటపడుతున్న యూరియా అక్రమాలు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చేర్యాలలో వేలాది బస్తాలు మయం కావడం, ఇప్పుడు బైరాన్పల్లిలో రైతు పేరుతో యూరియా పంపిణీ చేసినట్లు తప్పుడు నమోదు చేయడం వంటి ఘటనలు వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సాంకేతిక వ్యవస్థ కారణంగా అక్రమాలు వెలుగులోకి వస్తుండడం ఒక సానుకూల అంశమే అయినప్పటికీ అసలు లక్ష్యం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందించడం కావాలి. అందుకే ఉన్నత అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.